Honey, starring by Navin Chandra, Divya Pillai, Divi Vadya, Raja Ravindra. Directed by Karna Kumar. Movie was డ్రామా అండ్ హర్రర్. ఈ మధ్య నవీన్ చంద్ర గారు డిఫరెంట్ మూవీస్ ఎంచుకుంటున్నారు, అన్నీ బాగుంటున్నాయి. వాస్తవానికి ఒక ఫేమ్ ఉన్న హీరో ఈ కథను ఎంచుకోడు, కానీ తను ధైర్యం చేసి ఈ పాత్రను ఒప్పుకున్నాడు. మీరు గ్రేట్ సార్. ఇక డైరెక్టర్ గారు కరుణకుమార్ గారు, తన సినిమాలు అన్నీ బాగుంటాయి. పలాస నుంచి చూస్తున్నాం, వెరీ డిఫరెంట్ కథల్ని రాస్తారు. ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక రియల్ స్టోరీ అంట. తను ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నిజంగా అంతా బాగుంటుంది అనుకున్నాను, కానీ బాగుంది. ఇలాంటి మూవీ ఇంతవరకు ఎక్కడ రాలేదు. హిందీ ఇంగ్లీష్లో కూడా లేదు. బేసిక్గా ఇది హర్రర్ కాదు, థ్రిల్లర్. కథ విషయానికి వస్తే ఇది ఒక అమ్మ కూతురు కథ. ఒక తండ్రి కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ ఏదో కొంచెం సాలరీతో కుటుంబాన్ని నెట్టుకుంటూ రావచ్చు. కానీ వన్స్ డబ్బు మీద ఆశ పుడితే ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపించారు. ఏదో తంత్రశాస్త్ర విద్యలు నేర్చుకుని పిల్లి మాయని తీసుకొచ్చి అది మీ ఇంట్లో ఉంటే మీకు అధికారము డబ్బు అన్నీ వస్తాయని చెప్పి వారికి ఆశ చూపించి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఈ విద్యలో తన కుటుంబం రిస్క్లో పడుతుంది. తన పాపని కూడా ఇందులోకి లాగుతాడు. తనను బాగా చిత్రహింసలు పెడతాడు. తనను ఎక్కడెక్కడెక్కడో తీసుకెళ్ళి ఆ పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచి పిల్లి మాయ రాగానే పిల్లిని చంపేయడం ఇలాంటివి చేపిస్తూ ఉంటాడు. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు బాగా భయం వేసింది భయ్య. మళ్ళీ ఆ పాపకి మెచ్యూర్ రాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి తను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యేలా చేసి లాస్ట్ చివరికి క్లైమాక్స్లో పాప చనిపోతుంది పాపం. ఇవన్నీ చూస్తున్నా నవీన్ గారి భార్య ఇవన్నీ భరించలేక చివరకు తన భర్తను చంపేస్తుంది. ఇది కథ. సో ఫ్రెండ్స్, మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిజంగా మనం డబ్బుని ఒక అవసరం వరకు సంపాదించాలి, వాడుకోవాలి. అంతకు మించి అని వెళ్తే చివరకు మన చావు వరకు వెళ్తుంది. మరియు డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉంటాయి, అవి మంచి పద్ధతిలో సంపాదించుకోవాలి. మరి ఫ్యామిలీని రిస్క్లో పడడం ఏంటి భయ్యా? వీనంత చెత్తగాడు ఎవరు లేడని అనుకున్నాను నేనైతే. డబ్బుని ఏం చేసుకుంటావు? మరి చచ్చిపోయేటప్పుడు అయితే తీసుకొని పోలేవు కదా. డబ్బు పిచ్చి పట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి గుణపాఠం లాంటి సినిమా. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూసి అయినా మారుతారేమో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. మంచి థ్రిల్లర్ మూవీ, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.